మన గడపల్లో అడుగై వచ్చనురా రైతు రాజులు చేరక రైతు భరోసా ఇప్పుడు లేదేం లేదు సార్ భోజనం చేసినంత భోజనం అయినా ప్రమోదన్న అయిపోయారు ప్రమోదన్న అలాగే మన పిసిసి డెలిగేట్ శేఖర్ అన్న గారికి, అలాగే మన ఎస్టీ సెల్ యాదగిరి అన్న గారికి, మన మోపాల్ మండల అధ్యక్షుడు సారెడ్డి గారికి, అలాగే పిఎస్సి చైర్మన్ గంగారెడ్డి గారికి, మరియు పార్టీ పెద్దలకు, గ్రామాధ్యక్షులకు, గ్రామ ప్రజలకు నా ఉదాపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు. ముఖ్యంగా సార్ అన్న వెంటనే శంకుస్థాపనల కోసం ఎన్ని నిధులు ఇచ్చినా మన మీద అమ్మ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు మన నాయకుడు, మన ప్రేమతో నాయకుడు. ముఖ్యంగా మనం అందరం సార్కు సప్పట్లతో స్వాగతం పలుకుతాం ఒక్కసారి గట్టిగా. ఎందుకంటే మనకు ప్రతి దానికి వెంటనే అడిగిన వెంటనే మనకు అన్ని ఇది కాదు ఇది రాదు అన్నట్టు మన కోసం మన నాయకుడు మనకు అన్ని తీరుస్తాడు, ఇక ముందు కూడా తీర్చాలి సార్. ముఖ్యంగా ఒకటే, ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సార్కు మనం తక్కనే.
ఎందుకంటే మనను ఇలా మోపాల్ మండలనే మనం ముందంజలో ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమంలో మనం ముందంజలో ఉన్నాం. సార్ ఇట్లనే మీరు మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని మీ కనుసన్నలలో మేము ఖచ్చితంగా మా అన్నగారి ఆధ్వర్యంలో, గంగారెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఇంకా ఈ యొక్క ప్రజల యొక్క పనులను తీర్చడానికి, ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి, ఇందిరమ్మ రాజ్యాన్ని తేవడానికి రేవంత్ గారి ఏవైతే అనుసంధానంతో ఇవాళ ఉన్నది బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ముఖ్యంగా దీనికైతే ఎన్ని చప్పట్లు కొట్టినా మనం తక్కనే. ముఖ్యంగా సార్ మాకు ఇంకా మా అన్నగారు కొన్ని ఉన్నాయి, ఎంత ఇచ్చినా అంటారు చూడు, కొద్దిగా మాకు తక్కనే. మీరు ఇంకా కొన్ని ఉన్నాయి. మా పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సార్ని సత్కరించవలసిందిగా కోరుచున్నాను. శంకుస్థాపనలకు సుమారు 50 లక్షల వరకు నిధులించి వాటికి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్ ముదప్పల్లి ముద్దుబిడ్డ, నాకు గురువు లాంటి వారు శ్రీ ముప్పగంగిరెడ్డి అన్నగారికి, అదేవిధంగా మిత్రుడు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న మాజీ ఎంపీపీ మిత్రుడు యాదగిరి అన్న గారికి, ఈ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి అన్న గారికి, భోపాల్ సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి అన్న గారికి, మరియు ముబారక్ నగర్ మిత్రుడు అన్నగారికి, ఈ వేదిక మీద ఉన్న గ్రామ కమిటీ పెద్దలకు, ముందున్నటువంటి ముదప్పల్లి గ్రామస్తులకు, నా తోటి స్నేహితులకు, అక్కలకు, చెల్లెలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ఈరోజు సంతోషం ఏంటంటే, ఏదన్నా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి నిధులు లేక, ఇందిరమ్మ ఇల్లు లేక ఎంత కుంటుపడి ఉన్నది. కానీ ఈరోజు వచ్చిన సంవత్సరం లోపలనే, సంవత్సరం మీద 2 నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి ఒక్కొక్క ఊరుకు లక్షల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతుంటే చాలా సంతోషంగా ఉందన్న. ఇంకోటి ఏంటంటే, ఈ సందర్భమో కాదో తెలియదు, కానీ నేను మాట్లాడదలుచుకున్నా అన్నగారి గురించి. ఈరోజు ఈ మనం కూర్చున్న కళ్యాణ మండపం కట్టుకున్నది గంగారెడ్డి ఆధ్వర్యంలో, గంగారెడ్డి అన్న కష్టార్జితమే. పక్కకు హనుమంతుని మందిరం కట్టుకున్నది గంగారెడ్డి అన్న ముందుకొచ్చి చేస్తేనే. ముందట శివాలయం కట్టుకున్నది గంగారెడ్డి అన్నతోటే. తర్వాత స్కూల్ బిల్డింగ్లు కట్టుకున్నది గంగారెడ్డి అన్నతోటే. నాకు ఒకటి గుర్తున్నది, నేను సర్పంచ్ చేసినప్పుడు మన పిల్లలు వేరే గ్రామంలో పరీక్షలు రాయడానికి పోతున్నారని అన్న నన్ను కూడా 2 సార్లు కాదు 3 సార్లు హైదరాబాద్ తీసుకుపోయి ఇక్కడ 10వ తరగతి సెంటర్ కూడా తీసుకొచ్చిన ఘనత గంగారెడ్డి అన్న గారిది. ఎందుకంటే గంగారెడ్డి అన్న నిర్మాణాత్మకమైన ఆలోచన పరుడు. ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ పని అయ్యే వరకు నిద్రపోయే రకం కాదు. ఆ విధంగా పని అయ్యే వరకు ఏదో చెప్పినాం కదా చేసినాం కాదు. నాకు గుర్తున్నదన్నా, మేము మా పద్మశాలి సంఘము పెంకుటిల్లు ఉంటే దాన్ని తీసేసి ఒక సంఘం నిర్మాణం చేసుకుందామని గంగారెడ్డి అన్న గారికి అడిగినప్పుడు, ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కానీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఉండే. మరి నిధులు కావాలా తీసేసినాము, కూర్చుండడానికి లేదంటే బాగా ఆలోచించి ఆ రోజు ఏం చేసిందంటే, మిత్రుడు మన యాదగిరి ఇక్కడ ఉన్నాడు ఎంపీపీ, ఎమ్మెల్యే మనకు నిధులు ఇవ్వడు కాబట్టి మీకు ఎట్లా ఇప్పిస్తాను యాదగిరితో మాట్లాడి మాకు 4.5 లక్షలు ఇప్పించిన ఘనత గంగారెడ్డి అన్నది. ఈరోజు గంగారెడ్డి అన్న 4.5 లక్షలు ఇప్పించడం వల్ల మేము ఇలా మినీ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం సార్. మొదటి మెట్టు తన మాకు సహాయం చేసిండు.
కాబట్టి ఈ సందర్భంగా తనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. సార్ మీరు కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మేము సంఘంకు చుట్టూ ప్రహారీ లేదంటే మీరు కూడా నిధులు ఇచ్చి మాకు ఆదుకున్నారు సార్. మేము ఈరోజు ఒక చిన్న చిన్న ఇల్లు ఉంటాయి సార్ మా పద్మశాలిలకు, ఎవరికి పెద్ద ఇల్లు ఉండదు. చిన్న ఫంక్షన్ చేయాలన్నా ఇలా సంఘంలోనే చేసుడు, ఎందుకంటే ఇళ్ళలో జాగలేదు కాబట్టి. మీరు పెద్ద హృదయంతో మేము ఒక మిగులు కొన్ని పనులు మిగిలినాయి కాబట్టి మీరు పెద్ద హృదయంతో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఒక 5 లక్షలు మా సంఘంకు పెడతారని ఆశిస్తూ, ఇది కూడా గంగారెడ్డి అన్న మీ ద్వారా ఇప్పిస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎందుకంటే మొదట పెట్టింది తననే, ఫినిషింగ్ కూడా తనతోటే కావాలా, అందుకోసం ఖచ్చితంగా ఇప్పిస్తారని నేను అనుకుంటున్నాను. సార్ మాకు ఇక్కడ ముదక్పల్లిలో ఏది కావాలన్నా కూడా మీతోటే వెనువెంట ఉంటాడు కాబట్టి మీకు మధ్యలో గంగారెడ్డి అని ఉన్నాడు కాబట్టి మేము మీకు అడిగే అవసరం లేదు. కానీ ఈరోజు తన ఏదనుకున్నా ఒక ఆలోచనతోటి, నిర్మాణాత్మకమైన ఆలోచనతోటి ఏదైనా ఇస్తాడు కాబట్టి మేము ఈ సందర్భంగా మీకు వారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఒక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ మోపాల్ గ్రామం, నర్సింపల్లి గ్రామం, మంచిప్ప, ముదర్పల్లి మరి తర్వాత సెట్పూర్, నేలకల్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి సార్ గారి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు ఈ గ్రామ వాస్తవులు మరి ఈ ప్రాంత ముద్దబిడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు పిసిసి డెలిగేట్ పెద్దన్న శేఖరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముందున్న అక్కలకు, ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ కూడా, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే ముదక్పల్లి గ్రామ ప్రజలకు కానీ, అక్కలకు, పిల్లలకు అందరికీ ఒక విన్నపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మన ముదక్పల్లి గ్రామానికి పెద్ద అచ్చొస్తుందేమో, కలిసేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా మీకు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏంటంటే గతంలో డీసీమాస్ ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ ఫస్ట్గా ముదక్పల్లి గ్రామాలకే ఎక్కువ నిధులు వస్తుండే. ఏ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన ఏ మూలలో కూర్చున్నా కానీ వడ్డీ చోటు మనోడు ఉంటే ఎక్కడ కూర్చున్నా కానీ ఒక బొక్క ఎక్కనేస్తారు. అందుకనే ముదక్పల్లి గ్రామానికి మనకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అనేది చాలా ఉన్నది. గతంలో చీనాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ 15 మాసంలోనే ఈ గ్రామానికి సంతోష్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవినే మన గౌరవ పెద్దలు శాసనసభ్యులైన భూపతిరెడ్డి సార్ గారు మనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు మన ముదక్పల్లి గ్రామానికి. అందుకని ఒక్కసారి మీరు అందరూ పెద్ద సప్పట్లతో సార్కు మమ్మల్ని మీరు ఇంత గట్టిగా మీరు ఒకటే పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు, రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకునేది ఒకటే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ, ఈరోజు నేను చూస్తున్నాను, మీరు అందరూ చూస్తారు, అసలు ఈ అబ్బాబా ఎంత నిధులు అవి కానీ కనబడే మనకేం వస్తుందని చెప్పేసి ఆ ఆలోచనలో ఉంటాం మనం. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇటు చూస్తే సంక్షేమ పథకాలు
ఇప్పుడు ఆడ అక్క అమ్మలు మీరు చెల్లెలు ఉన్నారు అందరూ, మీకు ఇప్పుడు నిజామాబాద్ పోదామంటే బస్ ఫ్రీ. అదేవిధంగా మొన్ననే ఇప్పుడు మన పేదవాళ్ళు ఎవరైనా ధైర్యం చేస్తారమ్మా, సన్నం బియ్యం ఇచ్చింది కూడా మన రేవంత్ రెడ్డి సార్ గారు. ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన రుణానికి మీరు అర్థం చేసుకోవాలి అందరూ. ముందు కూడా ఏ సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోటే, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతోటే గ్రామాలు అభివృద్ధి చెందుతుంది. గత 10 సంవత్సరాలు చూసిర్రు టీఆర్ఎస్ వాళ్ళు మెడల కండవాలు వేసుకొని తిరిగిరు చుట్టూ తిరిగిరు, కానీ గ్రామాభివృద్ధి కానీ ఏ ప్రజలకు కానీ ఎవరికి కానీ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే ఇంకా ముందు ఇంకా ఎక్కువ అభివృద్ధి జరగాలంటే రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటేనే ఇంకా ఎక్కువ ఈ చిన్న 10 లక్షలు 20 లక్షలు అడిగే అభివృద్ధి కార్యక్రమం కాదు. మన ఏరియాలో ఉన్న మన పొలాల్లో ఏ రాత్రి పూట ఇప్పుడు కరెంట్ వస్తుందంటే మనం బట్టలు చాలేదని పోతాం. మీరు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మీరందరూ గెలిపించుకుంటే మన రాత్రి పూట మనకు కరెంట్ మోటార్ చాలు చేసే అవసరం ఉండదు. మన ఇక్కడ ప్రాజెక్టులో ఎప్పుడు నీళ్ళు ఉంటుంది, మన తూములకి వెళ్ళి వాటర్ వస్తుంది, మన పొలాల్లో నీళ్ళు వాడతాయి. అందుకని దయచేసి మీరు అక్క అమ్మ చెల్లెలు ఒకటే చెప్తున్నా, ఇక్కడ కొందరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మత కులాలు మాట్లాడుకుంటా ఏదేదో మాట్లాడతారు. మీరు అర్థం చేసుకోవాలా, మీరు అర్థం చేసుకోవాలా. ఇంట్లో ఉన్న పోయి అమ్మ అక్కలకు కూడా చెప్పాలా. మీరు ఏం చేశారమ్మా 11 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామానికి ఏ గల్లీలో తీసుకుని వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన అభివృద్ధి ఇక్కడ. కానీ ఓటు వేసినప్పుడు మాత్రం బీజేపీ టీఆర్ఎస్ అదకొస్తుంది. అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీకు దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మీరు సర్పంచ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీడీసీ మీరు గెలిపించుకుంటే ముందున్న నాయకుడికి పేరు ఉంటుంది, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకొస్తాడు, మీకు అభివృద్ధిలో భాగంగా మీకు ముందుకు తీసుకెళ్తాడు. కానీ మీరు ఇప్పుడు అభివృద్ధి కావాలా, మీరు ఇక్కడ అన్నీ జరగాల, కానీ ఓట్లు మాత్రం వాటేసి గెలిపించుకుంటే ఏ నాయకుడు పనిచేయడమ్మా. మనసు ఏదైనా కానీ మనసు పారాలంటే మనం నాయకుడు కూడా మనం పైకి లేపాల. మనం చేస్తుందని చెప్పేసి ఆయన ధైర్యం ఇవ్వాల, మేము ఉన్నామని చెప్పేసి మేము అండంగా ఉంటామని చెప్పేసి ఆయన ధైర్యం ఇస్తేనే ముందున్న మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా ఎక్కువ కొట్లాడి ఇక్కడ నిధులు తీసుకొస్తాం. అందుకని దయచేసి మీ ముదట్పల్లి గ్రామంలో ఈ అవకాశం ఇచ్చిరు. మీరు కూడా రేపు దయచేసి సర్పంచ్ ఎంపీడీ ఇంకోసారి చెప్తున్నా, వేరే పార్టీకి ఓటేయకుండా మన ఎమ్మెల్యే గారికి మద్దతు ఇచ్చి మనము మన కాన్స్టిట్యూన్సీలు అన్నీ మనం గెలిపించుకుంటే రేపు రాష్ట్రంలో సీఎం తోటి కొట్లాడి ఆయన మన కాన్స్టిట్యూన్సీని కూడా బాగు చేసుకుంటాడని చెప్పేసి చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముదట్పల్లి గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి పెద్దలు మన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి గారికి, మన పార్టీ మోపాల్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, గంగారెడ్డి గారికి, ఇందల్వై ప్రెసిడెంట్ నవీన్ గారికి, సంతన్న గారికి, హనుమంతు గారికి, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారెడ్డి గారికి, మన నర్సింగ్పల్లి ఎంపీటీసీ రాములు గారికి, మన పార్సీ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రాధాకిషన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక ముందున్న మా కాంగ్రెస్ మిత్రులందరికీ, అమ్మలకు, అక్కలకు, ప్రెస్ సోదరులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు చూడండి, మనకు 16 మాసాలు గడిచింది. 10 సంవత్సరాలు మన కాలువ మంచిప చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుందామంటే గల చిన్న గీత గండిలో అయితే చూడిపియనిటువంటి ప్రభుత్వం నడిచింది ఇన్ని రోజులు. అంటే మన ముదట్పల్లి గ్రామం ఎంత నష్టపోయింది, ఏమైందన్నది మీ అందరికీ తెలుసు. మొన్న గెలవగానే వెంటనే పెద్దలకు మేము ఇట్లా చిన్న గండి పోయింది, మాకు నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటే పెద్ద మనసుతో 12 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మన భూపతి రెడ్డి గారు.
అదే 5 సంవత్సరాలు దాన్ని అట్టన పెట్టిండ్రు, మనకి ఇటు నీళ్లు రాలే. చూడు మళ్ళీ అది ఇప్పుడు మొన్న మళ్ళీ అదే కాలువని మంచిపల్లి నుంచి మన పోచం పంపు దాకా తీపిస్తే ఈరోజు దాదాపు 600-700 ఎకరాల పంట ఇలా పండిందంటే తన పుణ్యం వల్లనే. అంటే మీరు అర్థం చేసుకోవాలా, మన గ్రామంకు ఏమేమి అవసరం ఉన్నాయి, ఏది ముందు కావాలి, ఏది ఉంటే మనకు లాభం ఉంటుంది అనేది ఆలోచన చేసుకొని పని చేసుకున్న నాడే మన గ్రామం బాగుపడుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి బాగా. ఇప్పుడు చూడండి, ఆడ మొన్న నీళ్లు లేవని మన ఇక్కడ గల్లోళ్ళు సమ్మెటి వాళ్ళు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నేను వేపిస్తా అని చెప్పిన. పెద్దలకు కూడా చెప్పలేదు. నేనే మా దోస్తులు బండి ఉంటే తీసుకొచ్చి చేయించిన మొన్న నైట్లో. అక్కడ నీళ్ళు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి. అక్కడ ప్లాట్లలో కూడా వేసినాం. అంటే ఎక్కడ అవసరం ఉన్నది, ఈ అవసరం ఉన్న వాళ్ళది తీర్చాలన్నది ఒకటి మన నాయకత్వం లోపల కూడా ఉండాలి. ఉన్నప్పుడే మన గ్రామంలో బాగుపడుతుంది. ఇప్పుడు యాదగిరి చెప్పినట్టు మేము పనులు మేం చేస్తాం, టైం వచ్చినప్పుడు ఓట్లు మీరు వేరే వాళ్ళకి వేస్తారు. అటువంటి పని చేయకూడదు సుమా ఇప్పుడు. ఎందుకనంటే నాకు అపూర్వమైన మంచి పదవి నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు మీ అందరి పుణ్యం వల్ల పెద్దలు మన ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే మన మారుమూల గ్రామం ఒక రైతు బిడ్డని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయాలన్న తపనతోని నన్ను చైర్మన్ చేసినందుకు వారికి నేను ఎల్లవెల్లలా రుణపడి ఉన్నా అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు చూడండి మన గ్రామానికి ఇప్పుడు దీని గురించి చెప్పిండ్రు. ఆ రోజు ఇది వేరేలో కబ్జాలో ఉంటే నేను వాళ్ళని నిలబడి కష్టపడి ఈ చిన్న మండపం కట్టించిన. ఆ రోజు మండపం కట్టించినట్టే కనీసము ఈ 10 సంవత్సరాలు దీనికి రంగు కూడా వేయలేదు, ఒక రంగు కూడా వేయలేదు. మళ్ళీ ఇప్పుడు మనమే వేయాల్సి వస్తున్నది. ఏదైనా కూడా మన గ్రామంలో ఆ రోజు కంచరకుంట తెగిపోయి 10 మంది మనోళ్ళు బయట ఇదైతే ఉంటే ఆ రోజు పెద్దల్ని తీసుకొని వచ్చి మీ అందరికీ అన్ని సరుకులు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని ఇచ్చిన ఆ రోజు ఘనత మనకు ఎమ్మెల్యే గారు. అంటే ముందు చూపు, పేదోళ్ళని ఆదుకున్నాడు. తన మంచి డాక్టర్ వృత్తి రోజుకు ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు మంచిగా ఏసీలో కూకుండి. నేను ఇది నాకు పనిచేయేది, నేను పేద ప్రజలకు పనిచేయాలా, నాకు పేద ప్రజలే నాకు ముఖ్యం, నేను పేద ప్రజల వెంబడి ఉంటా అని చెప్పేసి వచ్చినందుకు మనం గర్వపడాలా. మేము తన దగ్గర పనిచేసుడు కూడా మేము కూడా గౌరవపడాలా. ఎందుకంటే కొంత జ్ఞానం, కొంత బుద్ధి అన్నీ మాకు కూడా నేర్పినటువంటి ఘనత మన పెద్దలు. అదే మీరు చూడండి, మీరు కూడా గ్రామం లోపల అదే పద్ధతిగా ఉండండి. మన గ్రామానికి ఏమీ తక్కువ ఉండదు. మీరు ఏది అడిగినా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దలు ఉన్నారు, దాంతో పాటు నేనున్నాను. మీరు ఎక్కడ కూడా ఎవరు ఉన్నారు వస్తారు, గుడిగుడికల వాళ్ళకి వచ్చి ఏదో చెప్తారు, అవన్నీ మీరు నమ్మద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఒకటన్నా ఇప్పుడు మాకు అత్యంతంగా ఉండేది దీనికి జాలీ లేసి, ఇది ఫ్లోరింగ్ కూడా ఖరాబ్ అయింది కానీ అది చెయ్యరాదు. దీనికి జాలీ అంటే కోతులు బాగుంటాయి మన దగ్గర. కోతులన్నీ వచ్చి పెళ్లి చేసినప్పుడు, వంటలు చేసినప్పుడు అవన్నీ కోతులు ఎత్తుకపోతున్నాయి. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని దీనికి కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మా గురెడ్గాం సంఘం కూడా ఉంది. దానికి ఒక 10 లక్షలు ఇచ్చినట్టయితే పైన రేకులు వేసుకుంటాం, లేకుండా కింద కూలిపోయేటట్టు అవుతున్నది. అది పూర్తిగా స్లాబ్ ఖరాబ్ అయిపోయింది. దానికి ఒక 10 లక్షలు మంజూరు చేయాలని కోరుకుంటూ, ఇక ఎన్నో ఉన్నాయి కానీ మీరు ఏది అడిగినా మీరు ఇవ్వరని ఆలోచన లేదు. మాకు అన్ని కూడా చేస్తారని మనవి చేస్తూ, ఇప్పుడు ఎస్సీలు కూడా మాకు ఆ డ్రైను రోడ్లు బాగాలేవంటే 20 లక్షలు ఎస్సీ వాడాలు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. అంటే చూడండి, ఇన్ని రోజులు మనకు అక్కడ కిందికి నీళ్ళు పోవాలంటే ఎంతో ఇబ్బంది, ఆనబడ్డప్పుడు ఇళ్లలో నీళ్ళు వస్తుండే. అటువంటి కష్టం కూడా ఏదో తీరిపోయింది. ఇవన్నీ ఆలోచన చేసి మనం అన్ని పనులు చేయించుకుంటున్నాం. పెద్దలు చెప్పిన విధంగా మన వారి మాటలకు కట్టుబడి ఉండి వారి అడుగుదడలో ఉండాలని చెప్పి మనమందరం ఉందామని చెప్పి నేను కోరుకుంటూ, ఎందుకంటే కాలాతీతమైంది, ఇంకా ఊళ్ళు వెళ్ళాలా,
ఇప్పుడు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా మనం చేస్తాం. మోపాల మండలం ముదకపల్లి గ్రామంలో మహిళల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రొద్దుల నుండి మరి మొట్టమొదటిగా మోపాలలో, తర్వాత నర్సింగ్పల్లి, తర్వాత మంచిప్ప, తర్వాత ఇప్పుడు ముదకపల్లిలో ఉన్నాం. ఇంకా సిరిపూరు నాలుక కూడా పోయేది ఉంది. మరి ఈ సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మీ అందరినీ కూడా కలుసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గత 30-40 ఏళ్ళ నుండి సేవ చేస్తూ మరి వల్ల గతంలో మన బీసీసీఎల్ అధ్యక్షుడిగా, జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసి ఇవాళ పీసీసీ డెలిగేట్గా పనిచేసినటువంటి మీ పక్క గ్రామ ముద్దుబిడ్డ పార్సీ గ్రామస్తుడైనటువంటి శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ మరి యాదగిరి గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారికి, మన నవీన్ గౌడ్ గారికి, అదేవిధంగా హనుమంత్ గారికి, గంగారెడ్డి గారికి, రాములు గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి సాయిలు, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా పేరు పేరున మరి అదేవిధంగా రాధాకృష్ణ గారికి, మరీ ముఖ్యంగా మీ గ్రామ యువకులకు, పెద్దలకు, బీడీసీ సభ్యులకు, అన్నిటికంటే ముఖ్యం మరి మీ ఇక్కడ చాలా 2-3 గంటల నుండి మా కొరకు వెయిట్ చేస్తూ మరి ఎండారక మరి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి, ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరులు, అక్కా చెల్లెలు అందరూ కూడా నమస్కారం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరి మీ గ్రామానికి వస్తే మీ నాయకుడిని మరి సభలలో బెదిరించినటువంటి సందర్భం మీకు గుర్తుంది. ఆయన సంఘాలు చూస్తాం, ఆయన ఎట్లా వస్తాడు, లేకుంటే ఆయన ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు మాట్లాడినా. 2018లో నేను మాట్లాడిన ఇక్కడ, మొన్న 23 కూడా మాట్లాడినా. మీ గ్రామ ముద్దు బిడ్డను బెదిరిస్తూ ఉంటే వచ్చి మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలా, ఊరి గొరిమేర నుండి తరిమి కొట్టాలని చెప్పిన మారు. ఇవాళ ఏమైంది, మీరందరూ తలుచుకున్నారు. ఇవాళ ఆ వ్యక్తి ఎవరో ఆ రోజు బెదిరించిన వ్యక్తి ఇవాళ కనబడతలేడు. ఏడవన్నాడో కూడా తినదు. ఇవాళ మరి మీ బుద్ధి బిడ్డ గంగారెడ్డి గారు మీ ముందు మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. ఇవాళ మొత్తం తెలంగాణలో మరి కోహెడా తర్వాత, వరంగల్ తర్వాత మనది ఏ గ్రేడ్ మార్కెట్. మనకు ఆర్మూరు కలిసి ఉంటుంది, నందిపేట ఆర్మూరు మండలాలు, మన మాగూరు మండలాలు, ఇక్కడ మన నౌపేట మండలం కలిసి ఉంటుంది, మన 6 మండలాలు కలిసి ఉంటాయి మార్కెట్లు. అంత పెద్ద మార్కెట్ అది. చాలామంది అడిగారు, మన దిక్కులు మన నియోజకవర్గం వాళ్ళు అడిగారు, మరి ఇంకా నిజామాబాద్ రూరల్ మండలంలో అడిగారు, మరి బోధనలో అడిగారు, మాగూరులో అడిగారు, నందిపేటలో అడిగారు. ఇంతమంది అడిగినా కానీ మరి మీ ముదకపల్లి బిడ్డకే మరి అలా మార్కెట్ కమిటీ వరించిందంటే అది మీరు గమనించుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వారు శేఖర్ గౌడ్ గారు కానీ, ముప్పగంగారెడ్డి గారు కానీ, మన యాదగిరి గారు కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ఎన్నలేని సేవలు ఇంకా రాబోయే కాలంలో ఈ ప్రాంతం నుండి మనకు జెడ్పీటీసీ, ఎంపీపీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ముదకపల్లి గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఆ రోజు చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఇది చాలా మరి ఈ గ్రామము అన్ని విధాలుగా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుందామని చెప్తా ఉన్నాను. ఈరోజు మరి ఒక ముదకపల్లి గ్రామానికే దగ్గర 66 లక్షల రూపాయలు మనము సీలను రిపేర్ చేయించడం వల్ల మన కాలువలో ఉన్న గడ్డి కానీ మరి దాంట్లో కాలువను మరి పంట కాలువను మంచిగా చేయించుకోవడానికి మరి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు కూడా మళ్ళీ శాంక్షన్, 5 లక్షలు అంటున్నాడు. 5 లక్షలు శాంక్షన్ చేయడం వల్ల ఇలా ముదకపల్లిలో మరి 100 ఎకరాల పొలాలు రెండో పంట కూడా పండింది. మరి మీరు ఆలోచించండి, 100 ఎకరాల పంట పండిందంటే ఎంత లాభం అయింది మీ గ్రామస్తులకు. కాబట్టి వల్ల దగ్గర మీకు ఒక 80 లక్షల రూపాయలు అంటే రాన్ ప్రణాళికల రూపాయలు ఇవాళ మన అభివృద్ధిలో మన ప్రాంతానికి తెచ్చుకున్నాం. ఇవాళ మోపాల్ మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ముఖ్యంగా ముదకపల్లి గ్రామానికి సంబంధించినంత మటుకు మనకి ఇప్పుడు నాల్కల్, అక్కడ నాల్కల్ నుండి సిరిపూర్ నుండి ముదకపల్లి వరకు కూడా డబుల్ రోడ్డు కూడా మనం ప్రపోజల్ పెట్టుకున్నాం. మీకు మళ్ళా ఈ మన మంచిప్ప రోడ్ నుండి గ్రామం వరకు డబుల్ రోడ్డే కాదు, మళ్ళీ 4 ట్రాక్ రోడ్డు మరి సెంట్రల్ లైటింగ్ కూడా మనం ప్రపోజల్ పెట్టుకున్నాం. ముదిరాజు సోదరులు వచ్చి మాకు మరి చాలా పెద్ద కమ్యూనిటీ మాది. అక్కడ టెంపుల్కి నేను వచ్చిన పెద్దమ్మ దర్శనం చేయడానికి, అలా జాతరలో కూడా వచ్చిన వాళ్ళందరూ మాకు ఇక్కడ ఊళ్ళో ఇక్కడ జాబ్ ఉన్నది, మరి మా కళ్యాణ మండపం లేదు అంటే వాళ్ళకు ఒక 10 లక్షలు ఇస్తామని చెప్పినాం.
ఇవాళ మీ గ్రామస్తులందరూ కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ కళ్యాణ మండపం ఈ షెడ్యూల్ కూడా మరి ఇంకా మేము ఇంకా రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ పక్కకు మరి జాలి కావాలి, ఇంకా కాంపౌండ్ వాల్ కావాలి, ఒక డైనింగ్ కావాలని అడుగుతా ఉన్నారు. దానికి కూడా తప్పకుండా నాకు వచ్చే సిడిపిలో మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాం. సో ఇంకా కుల సంఘాలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తాం, కానీ విడతల వారిగా ఇస్తాం. ఇదంటే అందరికీ పనిచేసేది, మరి అందరికీ పనిచేసేది మొదలు ఇస్తాం. తర్వాత కూడా ఇప్పుడు పద్మశాలి సంఘానికి ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, గురెడ్ కాప్ సంఘానికి ఇవ్వడం జరిగింది, గురెడ్ సంఘానికి మరి ఇంకా చాలా పనులు పెద్దమ్మ దగ్గర కూడా కొన్ని పనులు చేసినాం అప్పుడు. సో ఈ విధంగా ముదక్పల్లి గ్రామాన్ని ఏది అడిగినా చేసి పెడతాం, అదేం ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కాజనులు అందరూ ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, మనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి ఎంతో ఆశపడ్డాం, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పి. ఒక్క ఇల్లు కూడా రాలే ముదక్పల్లి. అప్పుడు ఇందిరమ్మ ఇల్లే, పాత ఇచ్చిన ఇల్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు రాలే. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మీ అందరి ఆశీర్వాదంతో మరి మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేము ఇక్కడ మీకు ముదక్పల్లిలో నేను గంగన చెప్తా ఉన్నా, మీకు ఎంతమంది అయినా కానీ 50 కానీ 100 కానీ మీకు ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోండి. మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు 5 లక్షల రూపాయలు అందరూ కూడా మీకు ఇప్పిస్తామని చెప్తా ఉన్నా. వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉండాలి, వాళ్ళ అర్హులై ఉంటే ముదక్పల్లిలో 200 ఇళ్ళైనా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా కొంతమంది ప్లాట్లు ఉన్నారని చెప్పారు, ఆ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా మరి ఏదో నేను జాగా చూసినా దాంట్లో ఒక 30-40 మంది కూడా ప్లాట్లు ఇవ్వచ్చు అంటున్నారు. ఎంతమంది అని ఉండని మనిషికి 75 గజాల చొప్పున అక్కడ ప్లాట్లు లేని వాళ్ళకి అందరూ కూడా ప్లాట్లు ఇచ్చి మరి అవసరపడి ఇంకొక 2 ఎకరాలు అయినా కానీ కొంటాం, కొని మరి అక్కడ మీకు ప్లాట్లు ఇచ్చి అందరూ కూడా మరి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తాం. అంటే ఈ 5 ఏళ్ల కార్యక్రమంలో ముదక్పల్లి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద ఉండకూడదు. అదేవిధంగా మరి రోడ్డు లేని, డ్రైనేజ్ లేని గల్లీ కూడా ఉండదు. ప్రతి గల్లీకి రోడ్ వేపిస్తాం, ప్రతి గల్లీకి మోరి కట్టిస్తాం. అందులో ఏం అనుమానం పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇలా మనం దగ్గర అక్కడ ఒక 20 లక్షలు, ఇక్కడ ఒక 25 లక్షలు, మరి ఒక దగ్గర 50-55 లక్షలు మనం డ్రైన్లకు మరి రోడ్లకి ఇచ్చుకున్నాం. ఇంకొక 50 లక్షలైనా పర్వాలేదు, ఈ ముదక్పల్లి గ్రామాన్ని మొత్తం కూడా మరి సీసీ రోడ్స్, డ్రైనేజ్ వేసిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కానీ మీరందరూ ఇప్పుడు గతంలో యాదగిరి గారు చెప్పారు, ఇప్పుడు గంగారెడ్డి గారు చెప్పారు, మీరు మరి పని చేయించుకోండి, మీకు హక్కు ఉంది, మమ్మల్ని గెలిపించారు, మీరు కొట్లాడి పని చేయించుకోండి, కానీ మరి పని చేసిన వైపే మీరు గట్టిగా నిలబడాలని చెప్పి మీ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. ఇవాళ మీకు చెప్తా ఉన్నాం, గతంలో 10 సంవత్సరాలలో ఏం జరగలే. ఒక పేదోనికి ఉద్యోగం రాలే, ఒక పేదోనికి ఇల్లు రాలే, ఒక పేదోనికి ఒక 5 గుంటల భూమి రాలే. కానీ మరి ఇవాళ మనం 10 ఏళ్ళు వాళ్ళకి 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిరు? ఇవాళ మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసిరు. మీకు అందరూ కూడా తెలవాలి, మన తెలంగాణ మొత్తం కూడా 4 కోట్ల మంది జనాభా ఉంటుంది. ఈ 4 కోట్ల మందికి కేసీఆర్ ఏం చేసింది తెలుసా? 8 లక్షలు అప్పు చేసిపోయింది. అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డకు 2 లక్షల రూపాయలు అప్పు మోపోయిండు. మరి ఇక మనం ఎట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏ గుట్లో చూసినా అప్పే కనబడుతున్నది. అందుకని ఇలా మనం ఇచ్చిన మాట మీద నిలబడడానికి మరి ఇందిరమ్మ పార్టీది, సోనియమ్మ ఇందిరమ్మ కోడలు, మరి మహాత్మా గాంధీ గారు స్థాపించినటువంటి పార్టీ ఇది. అందుకని ఇది మాట మీద ఉండాలని చెప్పి అప్పు ఉట్టకున్నా కానీ మరి పైసా కూడబెట్టి ఇలా అన్ని పనులు చేస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చినాం, అందరు కూడా మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, అదేవిధంగా 500కే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ మన ఉగాది నుండి మీకు అందరు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఒక కళ ఉండే, ఇవాళ నేనేం బియ్యం తింటానో, రేవంత్ రెడ్డి గారు ఏం బియ్యం తింటారో, మరి మన పక్క కూర్చున్న ముప్ప గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు ఏ బియ్యం తింటారో, ప్రతి పేద బిడ్డ కూడా అదే బియ్యం తినాలని చెప్పి ఇవాళ మరి ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోలు చొప్పున సన్న బియ్యం 52 రూపాయలకు కిలో కొని మరి మీకు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఇవాళ రేషన్ కార్డు అంటే మామూలు రేషన్ కార్డు కాదు, అది ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. మనం 10 ఏళ్ళ నుండి ఎవరు ఇవ్వలే మనకు కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ దాంట్లో అన్ని మీ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. అదే ఒక్క కార్డుతో మీరు ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు, ఆర్టీసీ బస్సు వాడుకోవచ్చు, ఇందిరమ్మ ఇళ్ళకు వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డు మీకు ఇప్పిస్తాం. ఇచ్చి అందరు కూడా మరి కార్డు లేని వాళ్ళకి అందరు కూడా కార్డులు ఇప్పిస్తాం. రాబోయే కాలంలో గతంలో రాజశేఖర రెడ్డి గారి
పరిపాలనలో ఉన్నట్టు మరి అందరు కూడా మళ్ళీ అవసరం ఉంటే నూనె, పప్పు, చింతపండు, ఉప్పు అన్ని కూడా మళ్ళీ ఆ కార్డుల ద్వారా కుటుంబానికి అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. మరి ఇంకా ఏం కావాలి మీకు? మీ పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఉద్యోగాలు కావడానికి ఇవాళ మనం స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పక్కా 100% ఉద్యోగం వచ్చే కోర్సులను అక్కడ నేర్పించి మన పిల్లలందరూ కూడా చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు, BA చేస్తున్నారు, BSc చేస్తున్నారు, ఉద్యోగం రాక భార్య పిల్లలను వదిలేసి మరి దుబాయ్ పోతున్నారు. మరి వాళ్ళని కూడా ఆదుకోవడానికి కూడా మరి ఎవరైనా దుబాయ్ పోయి అక్కడ అకాల మరణం చెందితే కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవాళ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా మీకు అందరు కూడా ఇస్తా ఉన్నాం. ఎవరైతే అక్కడ దుబాయ్లో చనిపోతున్నారో వాళ్ళ కుటుంబాలకు, మన పక్కకి సిర్పూర్లో కాబట్టి చనిపోయిండు, మొన్ననే 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. మహిళలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులను కూడా తెలుసు, గతంలో చారాణ మితి లేకుండా మరి ఇస్తామని చెప్పి ఇక్కడ ఇచ్చిరా ఇయ్యలే. ఇవాళ మీ కొరకు మరి ఒక చారాణ మితి లేనిటువంటి లోను ఎంత, 1 లక్ష కోట్లు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టి 5 సంవత్సరాల్లో 1 లక్ష కోట్లు పెట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఒక పథకాన్ని మరి ఇందిరమ్మ స్వశక్తి, మహిళా స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకుంటాము. మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ మహిళలు సోదరిమణులు ఆర్టీసీ బస్సులో ఓనర్లు అయితే ఉన్నారు, పెట్రోల్ బంక్లో ఓనర్ నడిపించుకోవచ్చు, గిడ్డంగులు మీరే నడిపించుకోవచ్చు. ఇవాళ మనకు ఐకేపీ సెంటర్స్ కూడా మన నిజామాబాద్ జిల్లాలో 50% వరి కొనడానికి ఐకేపీ సెంటర్లకు కూడా మనం అవకాశం ఇచ్చినాం. ఇవాళ మీరు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా మన హైదరాబాద్లో నడిబొడ్డున మీరందరూ చాలా మందికి తెలుసు, హైటెక్ సిటీ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో సెంటర్లో ఉంటుంది. అక్కడ 2 లక్షల రూపాయలకు గజం ఉన్నది జాగా. అటువంటి జాగాలో ఇలా 3 ఎకరాలు ఇచ్చి 200 షాపులు మహిళా సోదరిమణులకే ఇలా రాబోయే ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరి పేరు వస్తాయి? మహిళా సోదరిమణుల పేరు. మీరే ఇంటి ఓనర్లు, మగవాళ్ళకి పెత్తనం ఇస్తలేము, ఆడవాళ్ళదే పెత్తనం ఇవ్వాల. కాబట్టి మరి ఇవాళ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. రాబోయే కాలంలో మనం ఇంకా బీసీ జనాభా మనకు 56% ఉన్నదని చెప్పి మరి 42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ బిల్లు ఇవాళ మనం సెంటర్లో పెట్టాలా? మనం పెట్టమంటే మోడీ అద్దంటున్నాడు, బీసీల రిజర్వేషన్ పెంచొద్దు అంటున్నాడు, ఎస్సీ కేటగిరైజేషన్ చేయొద్దు అంటున్నాడు. మరి అటువంటి పార్టీకి మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు, ఏమంటున్నారు? కుల మతాల మధ్య ముస్లింలకు మన హిందువులకు కొట్లాట పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీ అందరూ కూడా నేను అడుగుతా ఉన్నా, నిన్న శ్రీరామనవమి అయింది, మనం అందరము రాముని బర్త్డే చేసుకున్నామా? శ్రీరామనవమి చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. మరి మనందరం రామభక్తులం కావా? మనం రామభక్తులు, అసలు వాళ్ళు రామభక్తులు కాదు, మోడీ భక్తులు. ఇవాళ మీకు తెలుసా మోడీ ఏం చేస్తున్నాడో? నరేంద్ర మోడీ, అమిత్ షా, మరి అదానీ, అంబానీ కలిసి 4 గుజరాతోలే వీళ్ళు కలిసి మొత్తం దేశాన్ని దోచుకుంటున్నారు. ఏం మనం కడుతున్నాం ఇవాళ అంత దుస్థితి. మరి ఇంకొకటి చేస్తున్నాడు మోడీ, ఏం చేస్తున్నాడు అని చెప్పాలా? ఇవాళ మన తెలంగాణ నుండి 1 రూపాయి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది మొత్తం ఉత్తరప్రదేశ్, బీహార్లో ఖర్చు పెట్టి మనకు 42 పైసలే ఇస్తున్నాడు. 1 రూపాయికి 42 పైసలు పోతే ఇంకెంత పోతుంది? 58 పైసల రూపాయలు వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నాడు మనకు రావాల్సింది. ఇక ఇక్కడ ఓట్లేసి గెలిపించిన బీజేపీ నాయకులు ఉన్నారు, మన అరవింద్ లాంటోళ్ళు, బండి సంజయ్ లాంటోళ్ళు, కిషన్ రెడ్డి లాంటోళ్ళు. ఏం చేస్తున్నారో అంటే తెలంగాణకు వచ్చిన డబ్బులు రాకుండా చేస్తూ ఉన్నారు, తెలంగాణ అభివృద్ధిని అడ్డం పడుతున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణను అభివృద్ధి చేద్దాం, మరి ఇక్కడ మూసీ నదిని మంచిగా చేసుకుందాం, మన ఓల్డ్ సిటీకి మెట్రో కట్టుకుందాం, మన హైదరాబాద్ చుట్టూరుగా RRR కట్టుకుందాం, ఇంకా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్తే మరి డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడతా ఉన్నారు. మనం ఓట్లేసి గెలిపించింది బీజేపీ వాళ్ళని మన కొరకు కొట్లాడడానిక, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానిక, లేకుంటే వచ్చే డబ్బులను అడ్డుకోవడానిక? ఏం చేస్తున్నారా వీళ్ళంటే మోడీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడుతున్నారు, మన ఖర్చు డబ్బులు రాకుండా చేస్తున్నారు, తెలంగాణలో అభివృద్ధిని అడ్డం పడతా ఉన్నారు. మరి ఇలా తెలంగాణ కొరకు మరి పని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని మరి మీరు గమనించాలి, ఏది మీ కొరకు పనిచేస్తుంది, ఏ పార్టీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇలా ఇద్దరు తోడుదొంగలైన టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి మరి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉన్నది ప్రజలలో. మరి ఇక్కడ ఒకవైపు యువకులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, ఒకవైపు మహిళలను ఆదుకుంటా ఉన్నారు, ఇంకొక వైపు రైతులను ఆదుకుంటా ఉన్నారు అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకుండా అచ్చేప పన్నును ఆపి మరి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను అడ్డుకుంటా ఉన్నారు.
హైదరాబాద్లో ఒక 400 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో ఇండస్ట్రీస్ పెడితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఇవాళ అడ్డం పడతా ఉన్నాం. ఇవాళ రైతులకు మనం బోనస్ ఇచ్చినాం. ఏ రాష్ట్రంలో ఇచ్చినా ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇలా సన్న బియ్యం సన్నబట్టు పండిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి రైతుకు 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇచ్చినాం. మనకు ముదక్పల్లి తెలిసి ఎన్ని రూపాయలు వచ్చినాయి ఎక్స్ట్రా మనకు 500 ఇవ్వడం వల్ల. ఇవాళ మీకు అందరు కూడా నేను అడుగుతా ఉన్నా, మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. ఎంత? 29 రాష్ట్రాలు ఉంటాయి. దాంట్లో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు ఏదైనా ఇందిరమ్మ ఇండ్లు కానీ, పేదలకు డబ్బులు ఇండ్లు కానీ, మరి అదేవిధంగా రైతులకు బోనస్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, మరి 200 రూపాయలకి సిలిండర్ మన ఏది కరెంటు బిల్లు కానీ, ఇంకేదన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పనులు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేస్తున్నారా అని అడుగుతాం. 15 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇలాంటి స్కీములు లేవు. వాళ్ళు పేద ప్రజలకు ఏమీ చెయ్యరు. కాబట్టి ఇవాళ బీజేపీ రాష్ట్రాలలో ఎక్కడ కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు లేదు. ఎక్కడ కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ లేదు. రైతులకు ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు బీజేపీ రాష్ట్రాలలో. ఇక్కడ మనం చేసాం 25 లక్షల మందికి. కాబట్టి మీరు గమనించండి, మరి వాళ్ళ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీని మనం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయొద్దు. మనం రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువకుల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు చేయాలా. ఇంకా మరి మద్దతు ఇచ్చి మీరెంత బలం ఇస్తే మీకు అంత మరి ముదక్పల్లి కానీ ఫండ్స్ వస్తాయి. మీరుగా మరి ఓట్లు పనులు ఒక దగ్గర తీసుకొని ఓట్లు ఇంకొకరికి వేస్తామంటే మాత్రం అది న్యాయం కాదు. అది ఏమంటారు దొడ్డు భాషలో మరి ఏదో దున్నపోతులు గడ్డేసి మరి ఆవుల దగ్గర పాలు పెడితే రావు. మరి మీరు కాబట్టి మీరు పని చేయించుకోండి, కొట్లాడి పని చేయించుకోండి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ గ్రామానికి ఇంత పెద్ద పదవి వచ్చింది. అలా మార్కెట్ కమిటీ చైర్మన్ అయిండు. మరి ఆయన దగ్గరుండి ఏది చేసినా కానీ తప్పకుండా మేము అన్ని కూడా చేసి పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత మిడ్డ మధ్యాహ్నం ఇంత ఎండ ఉంది అయినా కానీ మేము గ్రామానికి వస్తున్నామని చెప్పి మరి మీరు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిరు. మరి ఇంత పెద్దగా నన్ను ఆదరించిరు, మీతో కలిసే భాగ్యం కలిగించిరు. కాబట్టి మీకు అందరు కూడా మరి ముదక్పల్లి గ్రామ పెద్దలకు, వీడీసీ సభ్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు, మరి ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.